కండెన్సర్ వర్క్ ఏంటి? ఆ హీట్ని రెడ్యూస్ చేసి ఏదైతే మన రెఫ్రిజరెంట్ ఉందో దాన్ని లిక్విడ్గా ఎవాపరేటర్కి పంపించాలి. ఎవాపరేటర్ పని ఏంటి? రూమ్లో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ హీట్ని బయటికి పంపించాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. క్లియరా? ఓకే, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు వినిపించాలంటే మీరు క్లియర్గా హ్యాండ్ రేస్ చేయండి. క్లియరా? ఓకే, మన కంప్రెసర్ ఉంది. కంప్రెసర్లో వచ్చేసి పిఎస్ఐ అంటే ఏంటి తెలుసా? ప్రెషర్ ఇన్ ఏంటి? ప్రెషరా? కౌన్సిల్ స్క్వేర్ ఇంచెస్. మీరు టైర్లో గాలి పెడతారా? మనం టైర్లో ఏం పెడతాం కదా, ఎంత పెడతారు ప్రెషర్? 40. అవునా? 40 కదా. ఈ కంప్రెసర్ ఒక పంపింగ్ ఒక పిఎస్ఐ కౌన్సిల్ స్క్వేర్ ఇంచెస్ వచ్చేసి 400 దాకా ఉంటుంది. 400 పిఎస్ఐ. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఈ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ లైట్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మన ఒక రెఫ్రిజిరెంట్ మన ఒక కంప్రెస్ చేసే వేడి వేపర్ ఎన్ని డిగ్రీస్లో స్టార్ట్ అవుతుంది? వేపర్ 100 డిగ్రీస్ దాటిన తర్వాతనే వేపర్ అవుతుంది. బిలో 100 వేపర్ అవ్వదు. ఓకేనా? 100 డిగ్రీస్ దాటిన తర్వాత వేపర్ అవుతుంది. మన కంప్రెసర్ వచ్చి బాగా కంప్రెస్ చేస్తుంది కాబట్టి దీని ఒక సూపర్ హీట్ అంటే హై టెంపరేచర్ వేపర్గా ఉంటుంది. హై ప్రెషర్ వేపర్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎంత ఉంటుంది? పిఎస్ఐ ప్లస్ టెంపరేచర్. ఇది రిటర్న్ ఇక్కడ చూడండి, 427 PSI ఏసీ యొక్క కంప్రెసర్ పంప్ చేస్తుంది. మళ్ళీ వేరీ అయిపోతుంది, ఫ్రిడ్జ్కి వేరీ అయిపోతుంది. సేమ్ ఉండదు. ఫ్రిడ్జ్లో వచ్చేసి మీకు 400 ఉంటుంది, ఇక్కడ 427 to 450 వరకు వెళ్తుంది పిఎస్ఐ ప్రెషర్. ఓకే, ఆ ప్రెషర్ ఏ రూపంలో ఉంటుంది? హై టెంపరేచర్ వేపర్ అంటే ఏంటి? ఆవిరి. ఆ వేపర్గా ఉంటుంది. ఆ వేపర్ కాస్త ఎక్కడికి వెళ్తుంది? కంప్రెసర్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎల్లో వచ్చేసి అదంతా వేపర్. కండెన్సర్ ఒక పని ఏంటి? హీట్ని బయటికి తీసి లిక్విడ్ స్టేజ్లో మార్చాలి. ఇక్కడ ఎంత చూడండి టెంపరేచర్. ఈ కంప్రెసర్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టెంపరేచర్ వచ్చేసి 70 to 80 degrees. రాసుకోండి, 70 to 80 degrees టెంపరేచర్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఆ యొక్క ప్రెషర్ ఎంత ఉంటుంది? పిఎస్ఐ 421 నుంచి 27 అలా ప్రెషర్ ద్వారా కండెన్సర్లోకి వెళ్తుంది. ఆ కండెన్సేషన్లో మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ ఒక ఫ్యాన్ మోటార్ ఉంటుంది, అవుట్డోర్లో ఫ్యాన్ మోటార్ ఉంటుంది. ఆ ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? వేపర్ కాస్త లిక్విడ్లో మారుతుంది. లిక్విడ్లో మారినప్పుడు మళ్ళీ ఇక్కడ టెంపరేచర్స్ వేరీ అవుతాయి. టెంపరేచర్ తగ్గింది కదా, టెంపరేచర్ తగ్గినప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? మళ్ళీ టెంపరేచర్ 39 to 41 డిగ్రీ. ఇక్కడ చూడండి 70 to 80 ఉందా, ఇక్కడికి వచ్చే వరకు 39 to 41 డిగ్రీస్ అయిపోతుంది. రీజన్ ఏంటి? ఇక్కడ కండెన్సర్లో మనం వేపర్ పంపిస్తున్నాము. ఒక ఫ్యాన్ మోటార్ ద్వారా న్యాచురల్ ఎయిర్ని దాని నుంచి బైపాస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? న్యాచురల్ ఎయిర్ అంటే బయట ఉన్న గాలి నుంచి
వెనకాల నుంచి ఈ కండెన్సర్ ఉంటుంది కదా, దీని బ్యాక్ సైడ్ నుంచి ఎయిర్ ఫ్లో అవుతుంది. ముందర అవుట్డోర్ ఫ్యాన్ ఉంటుంది. సో అది కండెన్సర్ చేసి లిక్విడ్గా మారుతుంది. మళ్ళీ చూడండి ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. టెంపరేచర్ వచ్చేసరికి చూడండి ఎంతండి 369 psi టు 412 psi. ఓకేనా? ప్రెషర్ తగ్గిందా? ఇక్కడ తగ్గిందా ప్రెషర్? మళ్ళీ ఈ ప్రెషర్ ఏం చేస్తుంది? క్యాపిలరీలో వెళ్తుంది. ఫిల్టర్ అండ్ క్యాపిలరీ. ఫిల్టర్ ఏం చేస్తుంది? ఫిల్టర్ డస్ట్ పార్టికల్స్, వాటర్ మాలిక్యూల్స్, ఓకేనా, అబ్జర్వ్ చేస్తుంది. ఫిల్టర్లో సిలికోజెల్ ఇప్పుడు చూసారు మీరు? ఫోన్ అయితే కొన్నారా లేదా? ఫోన్ కొన్నారా? ఒక చిన్న ప్యాకెట్ దాంట్లో వేసి పెడతాడు. ఏంటది? దాట్ ఇస్ కాల్డ్ సిలికోజెల్. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అది కేర్లో ఉండేది. బట్ మనం ఇక్కడ వాడేది ఆయిల్ అండ్ రెఫ్రిజరెంట్. కంప్రెసర్ ఆయిల్ ఉంటుందా లేదా?